ఉప్పాడ తీరంలో కడలి కన్నెర చేసింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లలోకి పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే గ్రామాన్ని సముద్రపు నీరు ముంచెత్తింది. తీరాన్ని ఆనుకుని ఉన్న గృహాలు నేలమట్టమయ్యాయి. పదుల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. గురువారం ఉదయం 7 గంటల సమయంలో కొత్తపల్లి మండలం మాయాపట్నంలో పరిస్థితి ఇది. ఇక్కడ ఎటు చూసినా మోకాళ్లలోతు నీరే. పంచాయతీ రెవెన్యూ అధికారులు హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 4 గంటల అనంతరం సముద్రం శాంతించింది. ఉప్పాడ, సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనాబాద్ ప్రాంతాలు సైతం కోతకు గురయ్యాయి. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా ఉప్పాడ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ తీర ప్రాంతంలో అయితే మాత్రం భారీ ఎత్తున నిన్నటి నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా ఉండే కడలి కన్నెర చేసిందని చెప్పొచ్చు. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపోవడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్లలోకి పరుగులు తీస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ ఉందని చెప్పొచ్చు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఆ గ్రామాల సముద్ర నీరు మొత్తం ముంచెత్తడంతో తీరం ఆనుకుని ఉన్న గృహాలు మొత్తం కూడా నేలమట్టం అయ్యాయని చెప్పొచ్చు. పదుల సంఖ్యలో దెబ్బతిన్న పరిస్థితి అయితే మాత్రం ఉప్పాడ తీర ప్రాంతంలో ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే గురువారం ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు కూడా ఉప్పాడ కొత్తపల్లి మండలం మాయాపట్నం పరిస్థితి మొత్తం కూడా చాలా దారుణమైన పరిస్థితిగా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఎటు చూసినా మోకాళ్ళలోకి నీరు చేరింది. అనంతరం కూడా పంచాయతీ రెవెన్యూ అధికారులు హుటాహుటిన చేరుకుని సహాయ చర్యలు అయితే చేపట్టారు. 4 గంటల అనంతరం సముద్రం శాంతించడంతో ఉప్పాడ తీర ప్రాంతం అయిన సూరాడపేట, జగ్గరాజుపేట, అమీనాబాద్ ప్రాంతాల్లో సైతం కోతకు గురైన ప్రాంతాలు మొత్తం కూడా జన సమూహాన్ని మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఉప్పాడ సముద్రం తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉందని చెప్పచ్చు. మొత్తం మీద చూసుకుంటే గత 2 రోజుల నుంచి కాకుండా ఈ రోజు ఉదయం సముద్రం ఒక రూపం దాల్చి మొత్తం సముద్రపు నీరు మొత్తం కూడా ఊళ్ళోకి అయితే రావడం జరిగింది. మొత్తం కూడా ప్రజలందరూ భయభ్రాంతులకు గురై ఒక్కొక్కరిగా మొత్తం పరుగులు తీసిన పరిస్థితి ఉంది. అక్కడక్కడ ముసలి మురక ఉన్న వాళ్ళందరినీ కూడా అధికారులు సురక్ష ప్రాంతాలకు తరలించారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఇదే విధంగా కొనసాగితే సముద్రం కోతకి మొత్తం కూడా గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని చెప్పి మొత్తం స్థానిక ప్రజలంతా కూడా అధికారుల ముందు వాపోయిన పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పుడు కూడా ఏదైతే ఈ సముద్రం వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా సముద్రం నీరు ఇళ్లలోకి వచ్చేసి ఊళ్ళన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఉప్పాడ ప్రజానికి మొత్తం కూడా అధికారులతో చెప్పడం జరిగింది. మొత్తం ఏదైనప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కావాలి అంటూ వారందరూ కూడా అధికారులు అయితే నిలదీసిన పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ పర్యటించినప్పుడు కూడా మొత్తం ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే చెప్పడం జరిగింది. చెప్పిన అనంతరం కూడా ఆయన సానుకూలంగా స్పందించి జియో టేకింగ్ సంబంధించిన వాల్ నోట్ నిర్మించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయింపు జరిగాయి. త్వరలో దానికి సంబంధించి జియో టేకింగ్ వాల్ నోట్ అయితే మాత్రం ఉప్పాడ తీర ప్రాంతాలు అయితే నిర్మించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే మొత్తం జిల్లా కలెక్టర్ మొత్తం స్థానిక కోస్టల్ తీర ప్రాంతాన్ని అంతా కూడా అధికారులు అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏ క్షణాన సముద్రం మొత్తం కూడా ముంపు పెరిగితే కనుక వాళ్ళందరినీ కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి మొత్తం తాగునీరు, మొత్తం వాళ్ళకి తినడానికి ఫుడ్ మొత్తం అన్ని కూడా వస్తువులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైనప్పుడు కూడా సముద్రం మొత్తం కూడా పెరిగితే కనుక ఉధృత పెరిగితే కనుక వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు అవుతున్నాయి. ప్రస్తుతానికి తీర ప్రాంతం వెంబడి మొత్తం కూడా 4-5 మండలాల అధికారులు మొత్తం కూడా తీర ప్రాంతం వెంబడి తిరుగుతున్నారు. ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ కామేశ్వరరావు.